చంద్రబాబు లేకుంటే రాష్ట్రం అస్తవ్యస్తం అవుతుందన్న భయంతో ప్రజలు చంద్రబాబుని గెలిపించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆదేశాలతో చంద్రబాబు ప్రచారంలోనూ లోకేష్ యువగలంను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ రోజు ప్రజలు నీకు ఇవ్వవలసిన సీట్లు ఇచ్చారు, ఇంకా మీరు మా నాయకుడిని విమర్శించే స్థాయి లేదు. చంద్రబాబుని బాయిలో దూకమంటావా? ఆయన కాదు దూకాల్సింది నువ్వు అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేసిన యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా 57% ఓట్లతో 164 సీట్లతో అధికారం అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్కరోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్, పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం 11 స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు, అభినందించుకున్నా పర్వాలేదు, శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులేమంటారు. అంబులెన్స్లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైఫల్యమంటారు. మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు. ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యమని, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే, మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలని. అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా
అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయా అడ్డంకులు అంటే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూలు కూడా లాగేశారు. అక్కడ తాగావా? లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులను పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. అయ్యా జగన్ రెడ్డి, అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారు. అనేక మంది ప్రజా పోరాటాల గీదుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్టులు చేశారు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో మీకు తెలుసు. ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు. మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించి ఉండేవాడు. కానీ చట్టం మీద మాకు నమ్మకం ఉంది. చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష ఉంది. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, ధూళిపాళ నరేంద్ర గారు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, వారు కూడా అనేకసార్లు శాసనసభ్యులే. అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టావు? కొల్లు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా? పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా? రఘురామకృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా? నా మీద కేసులు పెట్టలేదా? అయ్యా జగన్ రెడ్డి గారు, ఈరోజు కొత్తగా దొంగతనం చేసిన దొంగ 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 నరిచినట్లు ప్రజాస్వామ్యం 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 అన్నారు. ఏమైపోయిందా ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి? కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం. మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి ఎవరు రాకూడదు అనుకుంటే అలా వీలు కాదు. ఏమయ్యా, లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో, సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో, మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి కాదు. ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాటలే కాదు. ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి ధర్నా చేశారు. మరి ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతుంది. కేవలం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాటలు కాదు. జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారని. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, నోరెలా వచ్చిందయా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం క్వాడ్జీ విలువ ఎంత? మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు, మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వందిమ గదులు
నీచంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర? మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చెంచలగూడ జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను కూడా సాక్షి. 2014 ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను సాక్షి, పార్టీలో చాలామంది సాక్షి. ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే అన్నా విపిఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన వ్యక్తి. 2019లో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు.